మహాశివరాత్రి ప్రత్యేక సందేశం అర్ధనారీశ్వరుడు పవిత్రమైన మహాశివరాత్రి రాత్రి ప్రపంచం నిశ్శబ్దంలో మునిగిపోతుంది. దీపాల వెలుగులో దేవాలయాలు మెరవగా ఓం నమఃశివాయ అనే మంత్రం గాలిలో మార్మోగుతుంది. మనకు గుర్తొచ్చే శివుడు నిశ్చలత్వానికి ప్రతిరూపం. కాని శివుని ఒక రూపం ఉంది. అది కేవలం దైవం గురించే కాదు, మన జీవిత సత్యం గురించి చెబుతుంది. ఆ రూపమే అర్ధనారీశ్వరుడు. ఆదిలో శివుడు మాత్రమే ఉన్నాడు. శుద్ధ చైతన్యం, అపారమైనది, నిశ్శబ్దమైనది. కాని చైతన్యం ఒక్కటే సృష్టి చెయ్యలేదు. చూడగలదు, కాని కదలలదు. అప్పుడు వెలుగులోకి వచ్చింది శక్తి, చలనం, కరుణ, సృష్టి. శివుడు నిశ్చలమైతే శక్తి ప్రవాహం. కాని ప్రపంచం వారిని వేరుగా చూడటం ప్రారంభించింది. బలం ఒకవైపు, కరుణ మరోవైపు. అప్పుడు శివుడు ఒక మహాసత్యాన్ని చూపించాడు. ఆయన శక్తిని అధిగమించలేదు, ఆమెను తనలో కలుపుకున్నాడు. శివుడు పార్వతీ ఒకటయ్యారు. అదే అర్ధనారీశ్వరుడు. అర్ధం పురుషుడు, అర్ధం స్త్రీ, కాని సంపూర్ణం. శివుడు చెప్పిన సందేశం ఇదే: శక్తి లేకుంటే నేను శూన్యం, శివుడు లేకుంటే శక్తి దిశలేనిది. మన జీవితంలో కూడా ఇదే సత్యం. బలం మాత్రమే ఉంటే కఠినత్వం, కరుణ మాత్రమే ఉంటే బలహీనత. ధైర్యం ప్రేమతో కలిసినప్పుడు మనిషి సంపూర్ణుడవుతాడు. మహాశివరాత్రి అంటే ఒక రాత్రి మేల్కుని ఉండటం కాదు, మనలోని శివశక్తులను మేల్కొల్పడం. మనలో సమతుల్యత పుట్టినప్పుడు మనమే అర్ధనారీశ్వరులమవుతాం. అదే నిజమైన శివరాత్రి సందేశం.